శబ్దాలకు దగ్గరలో ఉన్నటువంటివి ఏవైనా క్రూర జంతువులు హింసక ప్రాణులు ఉంటే అన్ని కూడా దూరం పారిపోయినాయి. అదొక ఊరులాగా సిద్ధం చేసుకున్నారు. అందుకనే మన వాళ్ళందరూ కూడా వెనకడే ఆ ఊరు పొందించినప్పుడు 100 మంది ఉంటే వాస్తవసరం లేదని, అందుకే 100 మంది నివసిస్తున్నారంటే ఆ స్థలంలోకి ఇంకేవి కూడా చెడు రాదు. కాబట్టి ఈ విధంగా కదాచిత్ యమునా తీరే వత్సాంశ్చారయతో స్వకై, ఇక యమున దగ్గరలోనే బృందావనం ఉంటుంది కనుక దాని నీళ్లతోటి చక్కగా పుల్లని తీరంలో మంచి చెట్లు మొలిచాయి. అక్కడంతా కూడా పచ్చిక బయళ్ళు ఉంటాయి. అక్కడికి ఆవులను తీసుకుపోయి మేపుదామని చెప్పేసి అందరు కూడా రోజు అవన్నీ కూడా వీళ్ళు మంచి పచ్చిక బయళ్లలో ఈ ఆవులను దూడలను తీసుకుపోయి మేపుతూ ఉంటారు. దానికోసం అని చెప్పేసి నందుడు వాళ్ళ పిల్లలైనటువంటి బలరాముడు కృష్ణుడిని, అలాగే ఇతరుల దోస్తుల పిల్లలందరూ కూడా, గోపాలకులందరూ కూడా, చిన్న వయసు వాళ్ళు 15-20 ఏళ్ల వాళ్ళంతా పోరాళ్ళందరూ కూడా ఆవులను మేపుకుంటూ అలాగా అడవుల్లో తిరగడం అలా అలవాటు చేసుకున్నారు. వాళ్ళకు ఉన్నటువంటి వ్యాపకం అదే కనుక ఏదో సాయంత్రం పూట ఎక్కడన్నా కొంతమంది వెళ్తే డబ్బున్న వాళ్ళు గురుకులాల్లో వెళ్ళి ఇంత సాందీపని వద్ద కృష్ణ పరమాత్మ బలరాముడు చదువుకున్నారు. ఇట్లా వాళ్ళందరికీ కూడా వ్యవసాయం చేసుకోవడం, గోవులను పోషించడం, తల్లిదండ్రిని గౌరవించడం, ఊళ్ళకు పోవడం, ఇవే వాళ్ళకు ఉండేది తప్ప ఇంకేమి లేదు అక్కడ వ్యాపకాలు. సరే, కదాచిత్ యమునా తీరే, యమునా తీరంలో ఆవులను, వత్సలను, దూడలను మేపుకుంటూ అంతా తిరుగుతూ ఉన్నారు. వయస్సై కృష్ణ బలయోహో జిఘాంసుర్దైత్య ఆగమతు. ఈ విధంగా ఆ బలరామకృష్ణులు ఇద్దరు కూడా అన్నిటినీ మేపుకుంటూ వెళ్తున్న సందర్భంలో అక్కడికి వత్సరూపిణం వీక్ష్య వత్సయూథగతం హరిహి, భగవంతుడు ఆవుదూడలను మేపుతుంటే అందులో ఒక ఆవుదూడ రూపంలో, ఒక దూడ రూపంలో ఒక రాక్షసుడు వచ్చాడు. అన్ని ఆవులలో అది దేని దగ్గరికి పోకుండా అది పరస్పరంగా తిరుగుతున్నది. అన్నింటిలో కలిసిపోయి దూడల్లో దూడలాగా తిరుగుతూ ఉన్నది. గృహీత్వా పరపాదాభ్యాం సహ లాంగూలమచ్యుతః భ్రామయిత్వా కపిత్థాగ్రే ప్రాహిణోద్గత జీవితం. కృష్ణుడు చూశాడు, ఈ దూడ మనది కాదు, కాని దూడ మన దాంట్లోకి ఎలా వచ్చింది? ఎందుకంటే యథాగవాం సహస్రేషు వత్సో విందతి మాతరం అంటుంది శాస్త్రం. అంటే 1000 ఆవులున్నా సరే యథాగవాం సహస్రేషు వత్స విందతి మాతరం, దాని దూడ దాని తల్లి దగ్గరికి వెళుతుంది తప్ప ఇంకనో ఆవు దగ్గర పాలిటీ కదా కృష్ణ పరమాత్మ పోయాడు. కాబట్టి అది దాని తల్లిని గుర్తిస్తుంది. ఈ దూడ మాత్రం ఏ తల్లి దగ్గరికి పోవట్లేదు, ఇది ఒక్కటే లేక వేరువేరుగా తిరుగుతున్నది, పాలు తాగే సమయం అయినా సరే అని చెప్పి కృష్ణుడు బాగా గమనించాడు. చూసే వరకు ఆయనకు యోగ దృష్టితో ఆయనకి ఇది ఒక రాక్షసి అని చెప్పి తెలిసి వచ్చింది. ఇక దూడ రూపంలో ఉన్నటువంటి ఆ రాక్షసుని దాని తోకను పట్టుకున్నాడు, వెనక వైపు కాళ్ళని అందిపుచ్చుకున్నాడు, గిరగిర ఆకాశంలో దింపి అక్కడ వెలగ చెట్టు ఉంటే ఆ చెట్టుకు విసిరి కొట్టాడు. ఆ చెట్టుకు దాపి అది అక్కడనే విసిరి వేయడంతో ఆ దెబ్బకు ఆ దూడ రూపంలో ఉన్నటువంటి వత్సాసురుడు వాడు గిరగిర తిరుగుతూ వాడు ప్రాణాలు కోల్పోయినాడు. వత్స అంటే దూడ, అసుర అంటే రాక్షసుడు. వత్సాసురుడి రూపంలో ఉన్న రాక్షసుడు కింద పడి చచ్చిపోయినాడు, వాడు ప్రాణం పోయింది. వెలగ చెట్టుగా కళేబరం అలాగే దానికి తాకి నేలపాలైపోయింది. ఇదంతా చూస్తున్నారు. ఆహా, ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా చంపేస్తున్నాడు మా కృష్ణ పరమాత్మ అని పిల్లలందరూ కూడా సంతోషపడ్డారు. ఇది ఊరికి దూరంగా ఆవులను మేపే స్థలంలో జరిగిన సంఘటన. ఆ తర్వాత సవైబకూనామ మహానస్వరూపకరూపధృతు ఆగత్య సహసా కృష్ణం తీక్ష్ణతృండో అగ్ర సద్బలి. ఆ తర్వాత ఇంకా కొద్దిసేపటికి బకాసురుడు అనేటువంటి ఇంకొక రాక్షసుడు వచ్చాడు. కొంగ రూపంలో ఉంటాడు. వాడు పెద్ద ముక్కు ఉంటుంది. ఆ బకాసురుడు అనేటువంటి వాడు మహాన్ అసుర, చాలా బలవంతుడైనటువంటి అసురుడు. వాడు పూతనకు సొంత తమ్ముడు. మనం ఇంతకుముందు మొదట్లో చెప్పుకున్న పూతన రాక్షసికి తమ్ముడైనటువంటి వాడే బకాసురుడు. ఆ బకాసురుడు వచ్చి ఆగత్య సహసా కృష్ణం తీక్షణ తృండో అగ్రసద్బలి, బలంతో తన తుండంతోటి తన ముక్కుతోటి ఇలా పొడవడానికి వచ్చాడట. కృష్ణం మహావకగ్రస్తం దృష్ట్వా రామాదయోర్భకా బభూవరిద్రియాణి వినా ప్రాణం విచేతసః. వాళ్ళంతా కూడా బలరామాదులంతా కూడా గోపబాలకులు చూశారు. చూస్తూనే నిశ్చేష్టులైపోయినారట. అయ్యో, కృష్ణుడిని వచ్చి ఒక కొంగ వచ్చి పొడుస్తున్నది, మనం అందరం ఇక్కడనే ఉన్నామని. తంతాలు మూలం ప్రదహంతం అగ్నివత్. కృష్ణ పరమాత్మ అది ఎప్పుడైతే పొడవడానికి దగ్గరికి వచ్చిందో వాళ్ళందరూ అక్కడ ఓ హాహాకారాలు చేస్తూనే ఉన్నారు. ఈయన చేతితోటి దాని ముక్కుని దొరకబట్టాడు. పట్టేసి దాని ముక్కు నాసికాలు రెండింటిని పట్టుకొని కింది పెదవిని పైకి పెదవిని అలాగ పట్టుకొని చీల్చుడు మొదలుపెట్టాడు. తాలు మూలం, తాలు అంటే దవడ, ఆ దవడల మూలం దాకా దాన్ని చీల్చుకుంటూ అలా వెనుకకు వెళ్ళిపోయి గోపాలసూనం పితరం జగద్గురు, జగద్గురు అయినటువంటి కృష్ణ పరమాత్మనే గోపాలసుతుడుగా జన్మించాడు. ఆయన చెయ్యని ధార్మిక కార్యం అంటూ ఏమున్నదండి, మహత్కార్యం అంటూ ఏముంటుంది, అన్నీ